గురువు ఒక శిశువుకి ఏంది మస్తు బాధ వచ్చిందనమాట. ఆ బాధ వాళ్ళు చెప్తే తీరుతుంది అంటే దెబ్బ దెబ్బ ఆత్రంగా గురువు కాడికి పోయిండు. గురువు కాడికి పోయి నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పుకుండు. నీ కష్టం ఏం కష్టం అని అడిగిండు గురువు. అంటే నీకు ఇది ఈ కష్టం అని చెప్పుకుండు. చెప్పుకున్న తర్వాత అదా ఏం కష్టమా, ఆయన బాధ, ఆయనకు జరగబోయే బాధ అనేది, ఆయన మొత్తం జరిగే బాధ అనేది ఆయన చెప్పుకున్నాడు. ఆయన భార్య గురించి ఆయన గురించి చెప్పుకున్న తర్వాత నీ బాధ నేను తీరుస్తా కానీ ఫస్ట్ మంచినీళ్ళు తెప్పని ఒక బాటిల్ ఇచ్చి తోలిండు. ఏడికి తోలిండు? నీళ్ళ కాడికి, సముద్రం కాడికి పోతుంది. ఆడ బట్టలు సముద్రం అటు నీళ్ళు తెమ్మన్నాడు గురువు. ఈ గురువు నీళ్ళు తెమ్మని ఇట్లా నీళ్ళు నేను ఎట్లా ముందుకుపోయి ఎట్లా చెయ్యా అని ఊరిగా ఆలోచించుతాడు. ఇంకా నీళ్ళు దూపలు వేస్తా దాం అయి చెట్టు కింద పండుకొని దూపు అవుతుంది మంచిగా. ఆ నీళ్ళు ఇంకా తెస్తలేడు. రమ్మనయ్యా శిశువుని నాకు దూపు అవుతుందంటే ఎట్లా దేను ఈ బట్టలు ఉతికి నీళ్ళు ఆ నీళ్ళు గలీజుగా ఉన్నాయి, మంచి నీళ్ళు ఎట్లా దేను నేను చేయలేను అని అన్నాడు. అని ఆన్నే ఉండు. అవి అందరు వెళ్ళిపోయారు. ఉతుకొని చేపలు గొర్లి కప్పలు గొర్లి అన్నీ నీళ్ళు దట్టి ఉన్నాయి. ఆ దట్టి నీళ్ళు ఏం చేస్తాడు, మంచిగా అందరూ ఇంకా వెళ్ళిపోతారు ఎక్కడ వాళ్ళు అక్కడ. వెళ్ళిపోయిన తర్వాత మంచిగా వేరుకుంటాయి. ఇక ఆ పేరుకున్న నీళ్ళు అప్పుడు తీసుకొని ఈ గురువు కాడికి వచ్చిండు. గురువు కాడికి వస్తే ఏమన్నాడు, ఇంతసేపు పోయినవి ఎక్కడ పోయినవయ్యా నీళ్ళు, నాకు దూపాయి నేను చచ్చిపోతుంటే ఇప్పటిదాకా నీళ్ళు తేవాలి అంటే అలా బట్టలు అయ్యా మరి అవన్నీ గలీజుగా ఉన్నాయి నేను ఎట్లా తేను అంటే మరి ఇప్పుడు ఎట్లా తెచ్చినావు అని అడిగింది. వాళ్ళు వెళ్ళిపోయినాక పేరుకున్నాక తెచ్చిన ఈ నీళ్ళు నువ్వు తాగు గురువు అన్నీ పేరుకున్నాక తీసుకొని వస్తున్న గురువారు నేను ఆ నీళ్ళన్నీ బట్టలు ఇచ్చిన నీళ్ళు ఏం తేవాలంటే నాకు నీళ్ళు కాలేదు, నేను తేలేదు. అవి పేరుకున్న తర్వాత మంచిగా తేటగైనాక అన్నాడు. అని నాకు రాదు అంటుంది కదా. సంసారం కూడా ఎట్లనే ఉంటుంది అయ్యా. సంసారము గెలగలా అంటే కాదు, ఏదైనా నిమ్మలంగా చదువుకొని నిమ్మలంగా వస్తుంటేనే సంసారం అంటారు. ఆమె తిట్టింది ఈమె ఇదన్నది, ఆమె తిట్టింది ఆమె కొట్టింది అంటే కుదరది. ఆ నీళ్ళు ఎట్లా వేరుకుంటాయో మనుషులు కూడా నిమ్మలంగా సుధారించుకొని ఆలోచనగానే అందంగా మాట్లాడ నేర్చుకోవాలి. ఆమె గలగలా అనేది నీ కూడా గలగలా అంటే ఆయన అనొద్దు, విన్నవా? అది అట్లా నేర్చుకో పెద్ద